హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులో ఇల్లు దొరకడం అంటే ఈజీ అనుకున్నాను. కానీ మాకు జరిగిన అవమానాలు, కష్టాలు మీకు తెలియాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్. ఫస్ట్ ప్రతి ఏరియా తిరగాలి, అందులో మళ్ళీ టూలెట్ బోర్డు చూసుకొని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలి. కొన్ని చోట్ల ఫోన్ నెంబర్ పెట్టింటారు కానీ ఫోన్ నెంబర్ పనిచేయదు. అప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడాలి. ఒక్కసారి మీరు బ్యాచులర్ అంటే బయటికి వెళ్ళమంటారు, అప్పుడు మనం ఏం చేసేది లేదు కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ వేరే ప్లేస్ చూడాలి. కానీ బ్యాచులర్స్ కంటే ఒక్కరు కూడా రూమ్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాచులర్స్ రూమ్ అంటే ఇవ్వలేదు ఫ్రెండ్స్. దానికే కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దామని అలా వెళ్ళాము. ఇక్కడ టూలెట్ నెంబర్ ఉంది కానీ వాళ్ళు ఫోన్ చేసినా వచ్చేది. కాస్త ముందుకు వెళ్తే ఒక వన్ అవర్ రూమ్ చూసినారు. అది చూడటానికి పర్లేదు కానీ చాలా ఇరుక్కుగా ఉంది. మామూలుగా ఒక 2 మెంబర్స్కి అయితే ఇది బాగుంటుంది, కానీ మేము ముగ్గురు కాబట్టి మాకు సెట్ అవ్వదని చెప్పి వెళ్ళిపోయినాం. కానీ ఇక్కడ వాళ్ళకి అడిగితే 1 lakh లీజ్కి ఇస్తారంట. ఆ 1 lakh మనీ ఉంటే మేము ఎందుకు వస్తాం ఫ్రెండ్స్? 1 lakh మనం పడితే లీజ్కి ఇస్తారంట, లేకపోతే లేదంట. అందుకే మాకు ఈ రూము వద్దు ఏమో వద్దని వద్దురా స్వామి అనుకుని సినిమాకి వెళ్దామని వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. అప్పటికే వెతికాము కానీ మా దురదృష్టం తగ్గట్టుగా ఏమి దొరకలేదు ఫ్రెండ్స్, రూమ్స్ ఏమి. కానీ పీజీకి 6,000 కట్టాలంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. కానీ మా బ్యాడ్ లైఫ్, మేము ఉండేది 4 మెంబర్స్, ఇంకేమీ చేసేది లేదని ఫిక్స్ అయ్యి అలా సినిమా కన్నా వెళ్దామని అందరూ కలిసి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళి టీ అయినా తాగుదామని చెప్పి వెళ్ళినాం ఫ్రెండ్స్. చక్కగా టీ తాగినాం. టీ మాత్రం మస్తుంది ఫ్రెండ్స్. బయట వర్షం పడుతుంది, మేము టీ తాగి అలా చేసి అనుకుని సినిమా థియేటర్కి వెళ్ళాం ఫ్రెండ్స్. సినిమా థియేటర్ బాగానే ఉంది ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ ఫస్ట్లో ఉండేది సాయి, వెనకాల ఉండేది భాను. సినిమా థియేటర్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగుంది. నేను చూసిన మూవీ అయితే గ్యాంగ్ ఆఫ్ గోదావరి, సూపర్గా ఉంది. రేటింగ్ వచ్చేసి 5కి 4 ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్. మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వాలి నాకు. మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.